మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గోవిందుడు అందరవాడిలే చిత్రం తర్వాత చేయబోయే సినిమాపై ఒక క్లారిటీ వచ్చింది. గోవిందుడు పూర్తి కాగానే చరణ్ తన కొత్త సినిమాని ప్రారంభించాలనుకున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో చరణ్ తరువాత సినిమా ఉండబోతుందని అప్పట్లోనే వార్తలొచ్చాయి. అయితే శ్రీను వైట్ల ఆగడు ఫ్లాప్తో చరణ్ ఆలోచనలో పడ్డాడు. అసలు శ్రీను వైట్లతో ప్రాజెక్టును క్యాన్సిల్ చేసుకుంటే మంచిదనే సలహాలు కూడా చరణ్కు వచ్చాయి. అయితే శ్రీను వైట్లపై నమ్మకంతో స్క్రిప్ట్లో మార్పులు చేయించి ఆయన దర్శకత్వంలోనే నటించేందుకు సిద్ధమవుతున్నాడు చరణ్. మొదట తయారు చేసిన స్క్రిప్ట్ కాకుండా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ సహకారంతో ఒక సరికొత్త స్క్రిప్ట్ ని దర్శకుడు శ్రీను వైట్ల రెడీ చేశాడు. ఆ స్క్రిప్ట్ చరణ్తో పాటు చిరంజీవికి కూడా బాగా నచ్చిందని వార్తలు వస్తున్నాయి. దాంతో త్వరలో చిత్రీకరణ మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం సినిమా కోసం ఇతర నటీనటులను మరియు టెక్నీషియన్స్ ను ఎంపిక చేసే పనిలో పడ్డారు. తాజాగా ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ గా దేవిశ్రీ ప్రసాద్ ను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనున్నట్లు సినీ వర్గాల నుండి సమాచారం అందుతుంది. వరుసగా 2 ఫ్లాపులు చవిచూసిన శ్రీను వైట్ల ఈ సినిమాతో అయినా సక్సెస్ కొడతాడో లేదో చూడాలి మరి.